ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కల్కి సినిమాను ఆపేయండి అంటూ హైకోర్టు షాకింగ్ నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కల్కి సినిమాపై ఎలాంటి బజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. కేవలం మరికొద్ది గంటల్లో ప్రభాస్ నటించిన సినిమా కల్కి థియేటర్లో రిలీజ్ కాబోతుంది అని తెలిసి ఫ్యాన్స్ రచ్చరంబోలా చేస్తున్నారు. భారీ కౌంటర్లు, ఫ్లెక్సీలు, అలాగే పూలదండలతో, పాలాభిషేకాలతో కల్కి సినిమా రిలీజ్ అయ్యే థియేటర్ల వద్ద సందడి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ కల్కి సంబంధించి కొందరు నెగిటివ్గా కూడా ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం. మరీ ముఖ్యంగా ప్రభాస్ అంటే పడని కొందరు జనాలు సినిమాకి నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారు. కరెక్ట్గా ఇదే మూమెంట్లోనే ఏపీ ప్రభుత్వం కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్ర గవర్నమెంట్ కల్కి సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ అదనపు షోలకు సైతం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి 2 వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కల్కి సినిమా చిత్ర టికెట్లు సింగిల్ స్క్రీన్ పైన రూ. 75, అలాగే మల్టీప్లెక్స్లో రూ. 125 వరకు పెంచుకోవచ్చు అని పేర్కొంది. అంతేకాదు, ఒక రోజుకు 5 షోలు నిర్వహించేందుకు వీలుగా జీవో జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఇప్పుడు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది. అయితే ఇప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.